హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. వెజ్‌లో అయినా, నాన్ వెజ్‌లో అయినా బిర్యానీ అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అందులోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వెజ్ బిర్యానీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను చేసే విధంగా చేస్తే మీకు ఎక్కడ కూడా డౌట్ లేకుండా వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ అంతే ప్రోటీన్ రిచ్గా చూపిస్తున్నాను ఈరోజు ఈ బిర్యానీని. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి ఉంచుకోండి. కనీసం అరగంట సేపు నానాలి. నేను పచ్చి బఠానీని డ్రైవి తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు మసాలా కోసం అల్లం, వెల్లుల్లి సేమ్ క్వాంటిటీస్లో తీసుకోండి. అలానే పావు టీ స్పూన్ మిరియాలు, చిన్న అనాస పువ్వు రేకు తీసుకుంటున్నాను. ఎక్కువ వేస్తే మరి మనకి ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. అలానే ఒక 6 ఇలాచీలు, ఒక హాఫ్ స్పూన్ వరకు లవంగాలు, ఒక 2 ఇంచుల వరకు చెక్క తీసుకోండి, దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వీటితో పాటు ఒక 1 స్పూన్, 1½ స్పూన్ వరకు గసగసాలు, అలానే 4 జీడిపప్పు పలుకులని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న పేస్ట్లో ఒక్క టొమాటోని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను బిర్యానీలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకున్నాను. మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి. అలానే ఒక చిన్న బంగాళదుంప, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్ అండి. మీ ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఇలా మీరు ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. మీరు దేంట్లో చేసుకుంటే దాంట్లో ఒక 2 స్పూన్ల గీ, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు వేసుకోండి. అలానే మరాఠీ మొగ్గలు ఒక 6 లేక 7 వేసుకోండి. కొంచెం బండ పువ్వు వేస్తున్నాను. ఒక 2 లేక 3 అనాస పువ్వు, ఒక 2 జాపత్రి వేసుకోండి. అలానే ఒక హాఫ్ స్పూన్ లేదా స్పూన్ వరకు షాజీరా, అలానే దాంతోపాటు కొంచెం జీడిపప్పు పలుకులని వేసుకోండి. మీ చాయిస్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బిర్యానీలో మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు, బంగాళదుంప ముక్కలు, ఆనియన్స్, ఇలా నేను మీకు ముందుగా చూపించాను కదా మష్రూమ్స్, ఇవన్నీ కూడా వేసుకొని ఇందులోనే కొత్తిమీర, అలానే పుదీనా ముందుగా చూపించాను కదండి, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. అలానే ముందు రోజు నైట్ నానబెట్టుకున్న గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, గ్రీన్ కలర్ బఠానీ మనకి ప్యాకెట్స్లలో దొరుకుతుంది కదా ఎండినవి డ్రై ఫామ్లో, అవి మనం ముందు రోజు నానబెట్టుకొని మనం ఆఫ్టర్నూన్ చేసుకుంటే యూస్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర ఫ్రోజన్ పీస్ ఉంటే డైరెక్ట్గా ఎసరు మరిగేటప్పుడు వేసేసుకోండి. అండ్ మనకి కాయలు కూడా దొరుకుతాయి కదా, అవైతే డైరెక్ట్గా వలుచుకొని వేసేసుకోవచ్చు, నానబెట్టక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. వీటన్నిటికీ కూడా ఈ మసాలా కూడా బాగా పట్టుకునేటట్టు ఉంటుందన్నమాట. మష్రూమ్స్ నుంచి సహజంగా వాటర్ అనేది లూజ్ అవుతూ ఉంటుందండి. దానికోసం మనం ముందుగా మసాలా వేయడం వల్ల మష్రూమ్స్ కూడా ఈ మసాలాని పీల్చుకొని మనకి తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మసాలా వేసేసాక ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అన్నీ కూడా చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి ప్రకారం వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలని వేస్తున్నాను. కొబ్బరి పాలు ఆప్షనల్ అండి, వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఒక గ్లాస్ రైస్కి
1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి నేను దాని ప్రకారమే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంత రైస్ తీసుకుంటే దాని ప్రకారం యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఎసట్లోనే సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను. అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతికి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఎసరు అనేది ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి మనం ఇలా టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్, ఈ మసాలాలు అన్నీ ఈవెన్గా మనకి ఉండాలి కాబట్టి కుక్ అయ్యేటప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ ఎసరు అనేది మరిగేంత వరకు ఒక 70% కుక్ అయ్యేంత వరకు మనం ఈలోగా సోయా చంక్స్ కానీ మిల్ మేకర్ కానీ కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకొని చల్లారాక ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసి వీటిని కూడా ఇలా 70% వరకు కుక్ అయిన బిర్యానీలో వేసేయండి. మనం ముందుగా వేస్తే కొంచెం మనకి మెత్తబడిపోతాయండి. అందుకని ఇవి మనం 70% కానీ 75% కానీ కుక్ అయిన బిర్యానీలో వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాక నేనైతే ఈ రైస్ని కుక్కర్లో పెడతానన్నమాట. డైరెక్ట్ కుక్కర్లో అయినా మీరు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ప్లేట్ పెట్టి మనం చేసుకున్న ఏదైతే బిర్యానీ గిన్నె ఉంటుందో అది ఇందులో పెట్టేసి కుక్ చేస్తానండి. ఒక 2-3 విజిల్స్కి పర్ఫెక్ట్గా దమ్ అయ్యి ఏమాత్రం కింద మాడు అనేది పట్టకుండా డౌట్ లేకుండా చక్కగా మనకి రైస్ అనేది పొడిపొడలాడుతూ మంచి టెక్స్చర్తో వస్తుంది. డైరెక్ట్ కుక్కర్లో చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ విజిల్ రానివ్వండి. నెక్స్ట్ విజిల్కి మీడియంకి టర్న్ చేసి సెకండ్ విజిల్ రానిస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నాకు మొత్తం ప్రెషర్ అంతా పోయాక మీకు చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఏమాత్రం డౌట్ ఉండదు, పలుకు కూడా ఉండదు, అలా అని ముద్ద కూడా అవ్వదు. పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయిపోతుంది. మీరు వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసాన్ని 1 or 2 స్పూన్స్ వరకు నెయ్యిని ఇలా పైన యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా విచ్చుకున్నట్టు ఉంటుంది. మనకి విరగదనమాట. తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పటికి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి, సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ప్రోటీన్ రిచ్గా రెడీ అయిపోయిన ఈ రైస్ని మీరు లంచ్ బాక్సెస్లో కానీ 1 pot మీల్లా చేసుకొని కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు నా వీడియోస్ని ఈజీగా వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.